తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నమోదైన నకిలీ ఓట్లపై సీబీఐ విచారణ జరిపించారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ అన్నారు. నకిలీ ఓట్ల నమోదులో వైసీపీ నాయకులు కీలక పాత్ర పోషించారని మండిపడ్డారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. నకిలీ ఓట్లు సృష్టించి ఎంపీగా గెలవడం అనేది భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన అన్నారు. అధికారులు పోలీసులతో రాజ్యాంగానికి తూట్లు పొడిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులను బెదిరించి పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు సృష్టించారని ఆరోపించారు. పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అధికారుల అక్రమాలు, అధికార పార్టీ యొక్క అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటి పాపాల పుట్ట బద్దలవుతా ఉంది. రోజుకు ఒక అధికారి సస్పెండ్ అవుతున్నాడు. ఇంత పెద్ద ఎత్తున అరాచకం చేసి, అక్రమాలు చేసి, నకిలీ ఓట్లు చేసి సాధించిన గెలుపు కూడా ఒక గెలుపేనా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని నేను అధికార పార్టీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ యొక్క అధికార దాహం వలన ఒక మంచి ఐఏఎస్ అధికారి గిరీషా గారు సస్పెండ్ అయ్యారు. చంద్రమోహన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ అయ్యాడు. ఈరోజు ఇద్దరు సిఐలు, ఒక ఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అవడంతో పాటు ఒక ఇద్దరు